బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు మానవత్వాన్ని, అదేవిధంగా జీవన సారాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఆచరిస్తున్న ఒక వ్యక్తి గురించి మీకు పరిచయం చేస్తాను. ఆయన నాకు కూడా ఈరోజే పరిచయం. చదవగలిగితే ప్రతి ప్రదేశం కూడా పాఠశాలే, పలకరిస్తే ప్రతి వ్యక్తి కూడా అధ్యాపకుడే. ఆ విధంగా విశాఖపట్నం వచ్చిన ప్రతిసారి కూడా నాకు ఉదయం రామకృష్ణ బీచ్లో వాకింగ్కి వెళ్ళడం, అక్కడే ఉన్న రామకృష్ణ మఠంలో కొద్ది క్షణాలు గడపడం, అది ఒక దినచర్య. ఆ విధంగా ఈరోజు ఉదయం విశాఖపట్నం బీచ్లో నడుస్తుండగా ఒక పొడవాటి వ్యక్తి తనకి మాస్క్ వేసుకుని సిమెంట్స్ మీద ఒళ్ళి మరిచి నిద్రపోతున్న అనాథలను, అక్కడే ఎగురుతున్న పక్షులను తప్ప పరిసరాలను కానీ పరిసరాల్లో కదిలే మనుషులు కానీ పట్టించుకోకుండా ఒక యోగిలాగా నడుచుకుంటూ పోతున్నాడు. చేతిలో ఒక సంచి, ఆ సంచిలో ఉండే ఆ గింజలను ఆ పక్షులకు విసురుతూ, సంచిలో ఉండే బండ్లను ఆ పైమెంట్స్ మీద పడుకునే ఆ అనాథలకు పంచుకుంటూ అట్లా నడుస్తూనే ఉన్నాడు. ఆ విధంగా నడుస్తున్న ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యం వేసి వెంటనే వీడియో షూట్ చేద్దామంటే ఆయన ముందుకు కదిలిపోయాడు. తీరా చూస్తే ఆయన ఎక్కడైతే బండ్లు పెట్టాడో అక్కడ నిద్రిస్తున్న ఆ వ్యక్తిని లేపకుండా అతని పక్కలోనే పెట్టేసి ఒక గుప్త సేవ కింద అతను నడిచి వెళ్ళిపోతుంటే ఎవరో ఈ మహానుభావుడు అనుకున్నాను. అక్కడి నుంచి కాస్త అడుగులు ముందుకేసి వెళ్తుంటే ఆ రామకృష్ణ మఠం ఆ అప్లో హృదయ విదారకమైన సంఘటన. ఒక తల్లి ఇద్దరు పిల్లలతో నిద్రిస్తుండగా చిన్నపిల్లవాడు ఆ పక్కలోంచి వచ్చి బయట ఆ పేమెంట్ మీదే అటు ఇటు తిరుగుతున్నాడు. గుండె గుబేలి మంది, విపరీతమైన ట్రాఫిక్. ఆ చిన్నపిల్లవాడు అటు ఇటు వెళ్తుంటే కానీ తల్లిని లేపుతామంటే ఎలా ఉంటుందో ఆలోచించే లోపలనే ఇంకొక అమ్మ వచ్చి ఆ తల్లిని లేపి ఆ పిల్లవాడిని చేరదీసే సంఘటనలు. ఇవన్నీ కూడా ఏ పాఠశాలలోనూ ఏ యూనివర్సిటీలోనూ మనం నేర్వలేనివి. దానికోసమే పరిసరాలను, ప్రకృతిని మనం పరికిస్తే అనేక అంశాలు మనకు తెలుస్తాయని చెప్పి ఆ విధంగా రామకృష్ణ మఠానికి తిరిగి వస్తుంటే నేను ముందు చూసిన ఆ వ్యక్తి ఆ అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గింజలు జల్లుకుంటూ అలా నడుస్తూనే ఉన్నాడు. వెంటనే వీడియో షూట్ తీయాలని చెప్పి గబగబా నేను అడుగులు ముందుకు వేయడం జరిగింది. వెంటనే ఆ బీచ్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తుంటే ఆయన కార్యక్రమం అయిపోయిందేమో అనుకున్నాను. అక్కడ చూస్తుంటే ఒక రాజకీయ నాయకుడి కోసమో, ఆధ్యాత్మిక గురువు కోసమో ఏ విధంగా జనాలు ఎదురు చూస్తారో ఆ విధంగా పక్షులన్నీ కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నాయి. ఆ తర్వాత వీడియో షూట్ చేస్తున్న సంగతిని కూడా ఆయన పట్టించుకోకుండా ఏకాగ్రతతో ఒక ధ్యానంలాగా లేదా ఒక యజ్ఞంలాగా ఆయన ఆ ఆహారాన్ని అందిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఆ సమాధానాలు కూడా ఆ మాస్క్తోనే చెప్తుంటే, మాస్క్ తీసి మాట్లాడండి అంటే ప్రచారం నాకు వద్దు అన్నారు. ఇక్కడి నుంచి ఆ సంఘటనలు మీరు చూద్దరు. కానీ ఆ పసిపిల్లవాడు తల్లి పక్కలోంచి బయటకు వచ్చి ప్లాట్ఫామ్ మీద పాకే తీరు, అదేవిధంగా నేను చెప్పబోయే ఆ మహోన్నత వ్యక్తి బాబ్జీ గారి యొక్క వీడియో, ఆయన యొక్క అనుభవాలు కూడా పూర్తి వరకు చూడండి. వీలైనంత వరకు స్కూల్ విద్యార్థులకి అలాగే పెద్దవాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవ్రీడే చేస్తారు మీరు ఎట్లాగా? 3 పనులు చేయాలండి ఒకేసారి. వాకింగ్, సేవ, నామస్మరణ, శాంతింగ్. ఎండగా అక్కడ పడుకుని ఉంటే ఒక బెడ్ అప్పుడు చూశాను. అప్పుడు అనుకున్నాను, నేను చూసి మళ్ళీ తిరిగి వస్తుంటే ఇప్పుడు చూశాను. ఎవరి కోసం నేను మన కోసం మనం చేసుకున్నాయి. ఎవ్రీడే చేస్తారు ఇది మీరు? కొనివ్వండి అంటే గ్లాస్ 30 రూపాయలు, 2 గ్లాసులు కొంటే 60 రూపాయలు అవుతున్నాయి. కేజీ కొంటే 70 రూపాయలు, 5.5 గ్లాసులు వస్తుంది. ఇంట్లోనే చేయించేస్తాం.
పెసలు కానీ ఇవి కానీ రెండు ఇది పెసలు తినమండి. ఎంతసేపు మొక్కజొన్న గింజలు తింటాయి. అంటే ఒకసారి మీ మాస్క్ తీసి కొద్దిగా చెప్పండి. అంటే నేను యూట్యూబ్లో సరదా పెడదాం ఇది. మనం పేరు కోసం గొప్ప కోసం పేరుని కదా ఇన్స్పిరేషన్, అంటే ఇంకోళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది కదా ఇది. ఆ రకంగా అయితే చెప్పచ్చు. అంటే మీరు చూసి ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు చాలా మంది సెల్ఫీలు తీసుకుంటారు, లేకపోతే చేస్తుంటారు. ఇది కొత్త యాక్టివిటీ నేను చూడడం. ఆవులు కాల్చి పడి పెట్టడం అంటే మోజీవులు కదండి. మార్నింగ్ ఇన్ని వేలు ఇక్కడ బీచ్లో ఉంటాయండి. వాటికి నేను ఒక్కడనే కాదు, ఇలా చాలామంది వేసి వాళ్ళు ఉన్నారు. మీరు ఎంతకాలం నుంచి మొదలుపెట్టారు ఇట్లాగా? అసలు మా ఇంట్లోనే 8 సంవత్సరాలు పౌరాలకు వేసానండి. ఆ తర్వాత ఎవరో చెప్పారు పౌరాలు చేస్తే ఆ రెట్ల వలన నేను వాళ్ళ ఆయన గారు చనిపోయారు, అలా చేయొద్దని ఇంట్లో అంటే చాలా బాధపడి మానేసా. ఆ తర్వాత ఇలా వస్తే ఇవన్నీ ఇక్కడ బోర్డు ఉంది, సేవ ఇక్కడే చేయొచ్చు కదా, ఇంట్లోనే చేయాలి ఎక్కడ ఉంది అని చెప్పి ఇలాగా. మీ పేరేం పేరు చెప్పారు ఒకసారి? నా పేరు సీతారాం కుమార్ అండి, అందరూ బాబ్జీ అంటారు. మీరేం చేసి ఉంటారండి? అది ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్. ఓ, థియేటర్లు అవి ఉన్నాయి చూడవరండి. నేను ఉండేది ఇక్కడే ఏ థియేటర్ అండి చూడవరంలో? సాయిలక్ష్మి అంటే మేము ఈ సంవత్సరం, అంటే నాది మినర్వా ఇన్స్టిట్యూట్స్ అయినది ఈ సంవత్సరం ప్రతి చోడవరంలో స్టార్ట్ చేసాం స్కూల్. అక్కడ భాష్యం వెకేట్ చేసిన దాంట్లో రత్నం మెష్ ఉంది కదండి, రత్న కాంప్లెక్స్లో మేము స్టార్ట్ చేసామండి. అంటే నాకు సరదా ఇవన్నీ కాస్త ఎట్లాంటి ఇవన్నీ యూట్యూబ్ ఒకటి బోధి పెకిన్స్ అని దాంట్లో ఇందాక చూసి నేను అనుకున్నాను షార్ట్ మీరు కామ్గా అతను లేపకుండానే అతను పక్కన పెట్టేసి వెళ్ళిపోతున్నారు చూసి నేను అనుకున్నాను. ఇన్ని సత్యసాయిబాబా నేర్పినాయండి మాకు, మా స్వతగా వచ్చినాయి కావు. ఆయన చెప్పారు, మేము చేస్తున్నాం. ఒకటి చెప్పారు, స్వామి ఇంత ప్రపంచం ఉంది, ఇంత సృష్టి ఉంది, ఇందులో మేము చేసేది ఎంతమంది ఆర్తులు ఉన్నారు అని అంటే, అలా అనుకోకూడదు బంగారు. చినుకు చినుకు చేరి కాలువ అవుతుంది, కాలువ కలిసి చెరువు అవుతుంది, చెరువు కలిపి నది అవుతుంది, ఆ నదులన్నీ కలిసి సముద్రంలో కలుస్తాయి. అలాగా అన్ని చోట్ల అందరూ అలా చేసుకుంటూ వెళ్ళాలి, చెయ్యాలి, తప్పదు. మీకు దైవానుగ్రహం కావాలంటే ప్రతి జీవికి ఎవరిని బాధ పెట్టకూడదు. హెల్ప్ ఎవరు, హర్ట్ ఎవరు, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఇది చెప్పారు, శాంతి చెప్పిందంటే అయిపోయారా. మీ ఏజ్ అండి ఎంత ఉంటాయి అనుకుంటున్నారు? 60-70 మధ్యలో ఉంటాయి అనుకుంటున్నాను. 70+. ఓ, వీటి వల్లనే అనుగ్రహమే, మన వల్ల మనకు గొప్పతనం ఏం కాదండి. మీ రమేష్ అండి, అంటే అసలు పేరు డివిఎస్ రాజు, రమేష్ అంటారు. కోసర్ల సీతారాం కుమార్ నా పేరు, అసలు యాక్చువల్ పేరు బాబ్జీ అని అంటారు. ఇది స్వామి చెప్పిన ప్రకారం స్వామి సేవ చేసుకోవడం. భగవంతుడు అనుగ్రహం కావాలంటే 3 పనులు చేయాలండి. ఒకటి, అత్యంతమైనటువంటి భక్తి విశ్వాసాలు కావాలి భగవంతుడి మీద. ఏ దేవుడిని నమ్మినా పర్లేదు, క్రీస్తుని నమ్మొచ్చు, యేసుని నమ్మొచ్చు, అల్లా నమ్మొచ్చు, ఎవరినైనా నమ్మొచ్చు, రాముడైనా కృష్ణుడైనా ఎవరైనా ఒకటే దేవుడు. అత్యంతమైన భక్తి విశ్వాసాలు ఉండాలి, నిరంతర చింతన ఉండాలి, భగవంతుడు చెప్పిన ఆజ్ఞాపాలన మనం చేయాలి. ఈ ఆజ్ఞాపాలన అంటే ఏంటంటే ఇలాగా ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని కష్టపెట్టకూడదు, అలానే మనం కూడా కష్టపడకూడదు. అన్ని జీవుల్లోనే భగవంతున్నాడు, సర్వత్రా భగవంతున్నాడు అనే పూర్తి విశ్వాసాన్ని ఉంచుకొని 10 మందికి ఉపయోగపడాలి. ఇది తయారు చేయడం అది అంటున్నారు కదా, ఇంట్లో ఉదయాన్నే పెసలు నానబెట్టేస్తారండి. అవి పావురాలు తింటాయి, కాకులు తినవు పెసలు. సాయంకాలం చేసి ఈ మొక్కజొన్న గింజలు ఉడకబెట్టేసి, చిన్న ఉప్పు వేసి ఉడకబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. అవి ఉదయాన్నే తీసుకుని అవి ఇవి తీసుకొస్తాం. ఈ బన్నులు, ఈ కుక్కలు తింటుంటాయి, మనుషులు పాపం ఫుట్పాత్ మీద పడుకుని పేదలు ఉంటారు, వాళ్ళకి బన్నులు. ఆవులకు వచ్చి అరటిపళ్ళు కొన్ని ఆవులు పెడతాం. ఇది మా దినచర్య ప్రారంభం. ఇది
ప్రతిరోజు. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏంటంటే? ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ సేవా కార్యక్రమం చాలా బాగా చేస్తారు. అందరికీ సేవాభావం బాగా అబ్బింది చేస్తారు. మా అబ్బాయి కూడా వాడు రోజు ఉదయాన్నే ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళందరూ బెగ్గర్స్ అందరికీ టిఫిన్ పట్టుకెళ్ళి ఇస్తారు. టిఫిన్ పొట్టాలు పట్టుకెళ్ళి ఇస్తారు. ఈ చలికాలం వచ్చిందంటే ఎక్కడెక్కడ పడుకున్న వాళ్ళందరికీ రగ్గులు కప్పేస్తాం. సైలెంట్కి వెళ్ళి కప్పేసి వచ్చేస్తాం. ఎవరి నీడి అన్నది కరెక్ట్గా మనకు అప్పుడే తెలుస్తుంది. వాళ్ళకి కప్పేసి వచ్చేస్తాం, రగ్గులు చెప్పేస్తాం. ఏదైనా ఎవరి కోసం చేయట్లేదండి, మన కోసం మనం చేసుకుంటున్నాం. ఈ బాబా గారు చెప్పిన మాట వాస్తవం కూడా అదే. ఎవరినో ఉద్ధరించడానికి, కాకులను ఉద్ధరించడానికో, పావురాలను ఉద్ధరించడానికో, ఏదో మనుషుల్ని మనం ఏదో సేవ చేసి ఉద్ధరించడానికో కాదు. మనం ఉద్ధరించుకోవడం కోసం ఈ కార్యక్రమం చేస్తాం. ఇక్కడే కాదండి, సాయి భక్తులు చాలామంది ఇదే కార్యక్రమాలు చాలా చోట్ల చేస్తూనే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. రాబోయేది స్వామి 100వ పుట్టినరోజు చాలా ఘనంగా ఉంటుంది. 10 లక్షల మంది పైనే పుట్టుకొచ్చి వస్తారని అంటున్నారు. 50 సంవత్సరాలుగా స్వామి భక్తులు చాలా స్వామి అనుగ్రహం చాలా కురిపించారు మా మీద. అంతా ఆయన ఇచ్చింది, ఆయన నేర్పింది. అందరికీ ఎవరెవరో గురువులు ఉంటారు, మాకు భగవంతుడే గురువు. అంతకన్నా అదృష్టం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ బాబీ గారు.